దేవుడినే సవాలు చేసినప్పుడు, భక్తి మరణాన్నే జయించినప్పుడు, ధర్మం అణచివేయబడుతున్నప్పుడు భగవంతుడు ఎప్పుడూ మౌనంగా ఉండడు. భక్తుని కన్నీళ్లే ఆయన్ని కదిలిస్తాయి. అహంకారాన్ని చీల్చేందుకు, ధర్మాన్ని నిలబెట్టేందుకు, భక్తుణ్ణి రక్షించేందుకు భగవంతుడు అర్ధమనిషి, అర్ధసింహుడిగా, నరసింహుడిగా అవతరించాడు. ఓం నమో నారాయణాయ. వైకుంఠ ద్వారపాలకులు జయుడు విజయుడు. కుమార ఋషులను వైకుంఠంలోకి అనుమతించకపోవడం వల్ల ఋషుల శాపానికి గురయ్యారు. 3 జన్మలు భగవంతునికి శత్రువులుగా పుట్టాలి. ఇది శాపం కాదు, ఇది దైవలీల. మొదటి జన్మలో హిరణ్యాక్షుడు, వరాహ అవతారం సంహారం. 2వ జన్మలో హిరణ్యకశిపుడు, నరసింహ అవతారం విముక్తి. భగవంతుడే శత్రువుగా మారి భగవంతుడే మోక్షమిచ్చాడు. సోదరుడి మరణం హిరణ్యకశిపుని హృదయంలో అగ్నిలా మండింది. విష్ణువును జయించాలి అనే ఒక్క లక్ష్యంతో ఘోర తపస్సు చేశాడు. వర్షాలు పడినా, ఎండలు పడినా, శరీరం కరిగిపోయినా అహంకారం తగ్గలేదు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వరం మనిషి చేత కాదు, జంతువు చేత కాదు, పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, ఆయుధంతో కాదు. వరం పొందిన క్షణం నుంచే అహంకారం దేవుడయ్యింది. నేనే దేవుడు. అహంకారానికి పుట్టిన ప్రహ్లాదుడు భక్తికి ప్రతిరూపంగా జన్మించాడు. తల్లి గర్భంలోనే నారద మహర్షి ఉపదేశాలు అతని హృదయంలో నాటుకున్నాయి. ఒక చిన్న విష్ణు భక్తుడు. పాఠశాలలో, ఇంట్లో, రాజ్యసభలో ప్రహ్లాదుడి నోట ఒకే మాట, నారాయణుడే పరమాత్మ. అగ్నిలో వేశారు, అగ్ని చల్లబడింది. పర్వతం నుంచి నెట్టారు, భూమి తల్లి కాపాడింది. పాముతో చుట్టారు, పాములు హారాలయ్యాయి. ప్రతి కష్టంలో నారాయణ నారాయణ. భక్తి అంటే ఇదే, నమ్మకం అంటే ఇదే. నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని హిరణ్యకశిపుడు అడిగాడు. ప్రహ్లాదుడు అన్ని చోట్ల ఉన్నాడు. స్తంభం చీలింది. నరసింహుడు అవతరించాడు. సంధ్యా సమయం. ద్వారం అంచున తన ఒడిలో తన పంజాతో బ్రహ్మవరం కూడా భక్తి ముందు ఓడిపోయింది. ఇది జయ విజయ శాపంలోని 2వ విమోచనం. హిరణ్యకశిపు సంహారం తరువాత కూడా నరసింహుడి ఉగ్రం తగ్గలేదు. లోకాలు కంపించాయి. దేవతలు శివుణ్ణి శరణు కోరారు. శివుడు గ్రహించాడు, ఇది యుద్ధం కాదు, పరబ్రహ్మ తేజస్సు. శివుడు శరభరూపంలో ప్రత్యక్షమయ్యాడు. 2 తేజస్సులు ఎదురెదురుగా. కాని శివుడు గ్రహించాడు, ఉగ్రాన్ని ఆపేది శక్తి కాదు, భక్తి మాత్రమే. శివుడు వెనక్కి తగ్గాడు. చిన్న భక్తుడు ప్రహ్లాదుడు ముందుకు వచ్చాడు. భయంతో కాదు, భక్తితో. నీవే నా తండ్రి, నీవే నా తల్లి. ఆ క్షణంలోనే ఉగ్ర నరసింహుడు శాంత నరసింహుడయ్యాడు. శివుడు ప్రయత్నించాడు, కానీ భక్తుడే శాంతింపజేశాడు. భక్తి ఎప్పుడూ ఓడదు, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం భక్తుల రక్షణ కోసం స్వామి అవతరించిన పవిత్ర స్థలం. ఇక్కడ నరసింహస్వామి దర్శనం కలిగితే భయాలు, కష్టాలు తొలగి శాంతి కలుగుతుందని విశ్వాసం. మన అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అద్భుతంగా ఉంటుంది. అలాగే అంతర్వేది తీర్థం కూడా ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో చక్కగా జరుగుతుంది. ఈ వీడియోలో దశావతారాల్లో 4వ అవతారమైన నరసింహ అవతారం గురించి తెలుసుకున్నారు. నెక్స్ట్ వీడియోలో నా ఫ్రెండ్ పూజిత దశావతారాల్లో 5వ అవతారమైన వామన అవతారం గురించి చెబుతుంది.